ఇంటర్వ్యూ ప్యాటర్న్ అనేది చాలా వరకు చేంజ్ వచ్చిందండి. 2020 ఇయర్లో ఉన్న ఇంటర్వ్యూ ప్యాటర్న్కి ఇప్పుడు 2024 ఆర్ 25 అప్కమింగ్ ఇయర్లో ఉండే ఇంటర్వ్యూ ప్యాటర్న్ చాలా చేంజ్ అవుతుంది. 2020లో సపోజ్ మీరు ఒక సర్వీస్ నౌ డెవలపర్గా ట్రై చేస్తున్నారనుకోండి, సర్వీస్ నౌ కానీ పెగా డెవలపర్ కానీ ఏదైనా టూల్స్ మీద పవర్ బై డెవలపర్ కానీ అవి స్పెసిఫిక్గా ఆ టూల్స్ మీదే అడిగేవాళ్ళు. అది కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే థియరిటికల్గా ఉన్నా కూడా తీసుకున్నారు. ఇది 2018, 19, 20 ఈ డ్యూరేషన్లో థియరిటికల్గా చెప్పినా కూడా ఎంతో కొంత చెప్తే తీసుకున్నారు క్యాండిడేట్స్ని, స్పెషల్గా ఈ టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి. అనే కాదండి, ఈవెన్ డెవలపర్ పొజిషన్స్ కూడా బెటర్గా కొంత యావరేజ్గా చెప్తే తీసుకునేవాడు. ఇప్పుడు కరోనా తర్వాత నుండి చాలా వరకు సినారియో చేంజ్ అయిపోయింది. ఇంటర్వ్యూ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేంజ్ అయింది. ఓకే, సో అంత ఈజీగా గెట్ ఇన్ కాలేకపోతున్నారు. దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు బట్ ఈ వీడియోలో మాత్రం ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఏ విధంగా మీరు ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తాను. మ్యాక్సిమం ఎలా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్లో మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ మిస్టేక్ కానీ మీరు అవాయిడ్ చేశారంటే మ్యాక్సిమం 80% ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టే. అదేంటంటే, ఇంటర్వ్యూ షెడ్యూల్ కాకుండా రోజులు ఇంటర్వ్యూ షెడ్యూల్ కాలేదనుకోండి, మీకు ఏ ఇంటర్వ్యూ షెడ్యూల్ కాలేదనుకోండి, మనం చేసేది ఏంటంటే సైలెంట్గా ఏదో వేరే వర్క్ చేసుకుంటూ ఉంటాం, ప్రాక్టీస్ చేయం, ప్రిపేర్ కాము, మ్యాక్సిమం ప్రిపేర్ కాము. మహా అయితే ఒక 10-15 నిమిషాలు అలా చూస్తాడు, పక్కన పడేస్తారు. మ్యాక్సిమం ఏం చేస్తుంటారంటే ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ అవన్నీ చూడొచ్చు. బట్ అట్లీస్ట్ డైలీ ఫర్ డేలో 24 అవర్స్లో 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ అన్నా మీకు ఒక టైం సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కాకపోయినా. ఓకే, అండ్ ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన టైం, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన ముందు రోజు నుంచో లేకపోతే అంత 2 రోజుల ముందు 3 రోజుల ముందు నుంచో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ టైంకి మీకు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయలేరు, కాన్ఫిడెంట్గా చేయలేరు. వాళ్ళు ఏ అడుగుతుంటారు, ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేది కొన్ని కామన్వి ఏవో అలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. జనరల్గా అడిగేవి, కామన్గా అడిగేవి, మహా అయితే కొంత ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రిపేర్ అయిపోతారు. బట్ ఇప్పుడు చెప్పాను కదా, ఇంటర్వ్యూ ప్యాటర్న్ చాలా చేంజ్ అయింది. మీకు థియరిటికల్గా కాదు, ఎక్కువగా ప్రాక్టికల్వే ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే కాంపిటీషను. థియరిటికల్గా అందరు చెప్తున్నారు కదా ఆన్సర్స్, మరి ఎవరిని తీసుకోవాలి? సో అందుకని ప్రాక్టికల్గా ఎవరికైతే నాలెడ్జ్ అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళని తీసుకుంటున్నారు, హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రాక్టికల్గా అంటే సపోజ్ మీరు ఇప్పుడు పవర్ బై డెవలపరు ఆర్ ట్యాబ్లూ డెవలపరు ఆర్ సర్వీస్ నౌ డెవలపర్ అనుకోండి, థియరిటికల్గా అందరు చెప్తారు. బట్ వాళ్ళు ఎలాగ చెక్ చేసుకుంటున్నారంటే, ఒక ఎస్క్యూఎల్ క్వరీ రాపించటం ఆర్ డాక్స్ క్వరీస్ రాపించటం. సపోజ్ మీరు అజూర్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, అజూర్ క్లౌడ్ ఇంజనీర్ అనుకోండి, పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేస్తావని, ఎలాగ సెటప్ చేస్తావని, ఎలాగ ఇంటిగ్రేట్ చేస్తావని, ఇలాంటివి కొంత రియల్ టైమ్ సినారియో బేస్డ్ ఎక్కువగా అడుగుతున్నారు. సో అందువల్ల మీరు చాలా డీప్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఓకే, సో మనం ఎప్పుడు ఈ కామన్వి, ఓకే జనరల్గా అడిగేవి, టెక్నికల్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయితే అవి ఫస్ట్ రౌండ్ వరకు మీరు క్లియర్ చేయగలుగుతారేమో, కానీ సెకండ్ రౌండ్లో మ్యాక్సిమం సీనియర్స్, ప్రాజెక్ట్ లీడ్ కానీ ఇలాంటి వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ప్యానల్కి వస్తారు. వాళ్ళు కొంత డెప్త్గా, అంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదని తెలుసుకోవాలనుకొని వాళ్ళు అలాంటివి సినారియో బేస్డ్ ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ ఫిల్టర్ చేయడానికి కూడా అనుకోండి. ఇంటర్వ్యూ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కాబట్టి దాని తగ్గట్టు ప్రిపేర్ అయితేనే మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతారు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కొంతమందికి అన్ఫార్చునేట్గా అన్ని రౌండ్స్ క్లియరెన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా కంపెనీస్ కొంతమందిని హోల్డ్లో పెట్టడం, ఓకే ఆర్ ఫైనల్గా రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అది వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ దానికి మీ తప్పు కాదు, అది మీ మిస్టేక్ కాదు. మీరు అన్ని రౌండ్స్ క్లియర్ చేసి
కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకపోతే అది మీ మిస్టేక్ కాదు. ఇంకొక కంపెనీకి ట్రై చేయండి. హోప్స్ అయితే లాస్ చేసుకోవద్దు. డోంట్ గివ్ అప్ అండ్ కీప్ ట్రైయింగ్. ఎందుకంటే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నారు కాబట్టి ఈజీగానే ఇంకొక కంపెనీ మీకు వెల్కమ్ చెప్తుంది. సో ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయలేకపోయారు అంటే మాత్రం అది మన తప్పు అవుతుంది. అది ఫస్ట్ రౌండ్ కావచ్చు, సెకండ్ రౌండ్ కావచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఏదో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన ముందు రోజే ప్రిపేర్ కాకుండా కొన్ని రోజుల నుండి 1 month బిఫోర్ నుండి అన్న ప్రిపేర్ అయితే మీకు ఈ అప్కమింగ్ మంత్స్లో అయినా సరే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. ప్రతి జాబ్ కాంపిటీషనే ఉంది, ప్రతి జాబ్ కాంపిటీషన్ ఉందండి. ఏదో వేరే నాకు టూల్స్ నేర్చుకుంటే ఏం కాంపిటీషన్ లేదనుకోవద్దు. మీరు పవర్ బై డెవలప్ నేర్చుకోండి, ట్యాబ్లూ నేర్చుకోండి, సర్వీస్ నో డెవలప్ నేర్చుకోండి, పెగా నేర్చుకోండి, ఆర్ టెస్టింగ్ నేర్చుకోండి, ఆర్ జావా డెవలపర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఓకే, డెవాప్స్ ఇంజనీర్, ఇవన్నీ కూడా కాంపిటీషనే. ఏవైతే మంచి పాపులర్గా ఉన్నాయో, జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని వాటి మీద అందరు ఫోకస్ చేస్తారు, అవే నేర్చుకుంటారు. అందువల్ల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మరి ఈ కాంపిటీషన్, ఈ క్రౌడ్లోంచి మీరు యూనిక్గా అండ్ సెలెక్ట్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలంటే అందరికంటే బెటర్గా ప్రిపేర్ అవ్వాలి. ఒక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు, నేను చూస్తుంటాను. 2 years నుండి నేను ఇలా జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను అనే వాళ్ళకి. సో అది ఎందుకు అనేది మీరు కొంచెం అనాలిసిస్ చేసుకోండి. ఎందుకు నాకు 2 years నుంచి జాబ్ రాలేదు, ఎక్కడ మిస్టేక్ చేశాను? మీరు మనం రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ అప్లై చేస్తున్నా కూడా రాదండి. మనం చాలా వరకు ట్రై చేయాలి, రెఫరెన్సెస్ ద్వారా కానీ, ఆర్ స్టార్టప్ కంపెనీస్ కానీ, ఆర్ ఫీల్డ్లోకి దిగాలి. మీరు ఓన్లీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నా కూడా, ఆన్లైన్లో అప్లై చేస్తున్నా కూడా అవి వర్కౌట్ కావు ఒక్కోసారి ఫ్రెషర్గా. మీరు ఫీల్డ్లో దిగి డైరెక్ట్గా ఫిజికల్గానే వెళ్ళి మీరు ప్రతి కంపెనీ ఎక్కడుందని రెజ్యూమ్ సబ్మిట్ చేసుకొని రండి. సో ఇలా చేస్తే జాబ్స్ వస్తాయి, కష్టపడితే వస్తాయి. కానీ కామెంట్స్ అయితే ఈజీగా పెట్టవచ్చు ఎవరైనా సరే. నాకు 2 years నుంచి జాబ్ లేదు, ఎందుకు లేదు అనేది ఒకసారి క్వశ్చన్ రైజ్ చేసుకోండి. మీకు రాలేదంటే పక్కన వాళ్ళకి వస్తూ ఉన్నాయి కదా, చాలామందికి వస్తున్నాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరే చూసుకోండి. సో అది మనం అనాలిసిస్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో చేసుకొని జాబ్ ట్రై చేయండి. అండ్ మంచిగా ప్రిపేర్ అండ్ హార్డ్ వర్క్ చేస్తే వస్తుందండి, ఏదో కంపెనీలో వస్తుంది. అది నా నమ్మకం. ఓకే, సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.